సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల ఎన్నికల పరిశీలకులు తలకుక్కుల రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తేదీ 5న ఆదివారం రోజున ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం సమీపంలోగల పద్మశాలి ఫంక్షన్ హాల్ వద్ద ఉదయము 11 గంటలకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. 7వ తేదీ రోజున నుండి 8వ రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తామన్నారు. తేదీ 9న నామినేషన్ పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. తేదీ 10న నామినేషన్ ఉపసంహరణ జరుగుతుందని, తేదీ 11వ రోజు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేసిన అభ్యర్థులకే ఎలక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయబడింది అన్నారు. సాయంత్రం 6 గంటలకు తుది జాబితా ప్రకటన, తేదీ 13న సాయంత్రం 6 గంటలకు డమ్మీ బ్యాలెట్ పేపర్ విడుదల. తేదీ 19న ఆదివారం రోజున ఉదయం 8 గంటల నుండి 3 గంటల వరకు పోలింగ్ జరుపబడును. 4 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగును. సాయంత్రం 5 గంటలకు గెలిచిన అభ్యర్థుల ప్రకటన చేయబడును. 5 గంటల 30 నిమిషములకు గెలిచిన అభ్యర్థులచే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుందని ఎన్నికల పరిశీలకులు తలకొక్కుల రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిటీ సభ్యులు, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, రాష్ట్ర కార్యదర్శి స్వర్గం రాజేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గాడిపల్లి అను, ఎన్నికల కమిటీ సభ్యులు తలకొక్కుల దేవదాస్, చంద్రం సార్ పెంటయ్య, కృష్ణ, యువజన సంఘం అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్, పద్మశాలి రాష్ట్ర నాయకులు రాజేశం, పద్మశాలి జిల్లా ప్రచార కార్యదర్శి గాడిపల్లి బలరాం, తుమ్మ నరసింహులు, గాడిపల్లి విజయ్ కుమార్, రమేష్, మధుసూదన్, దేవసాని వాసుదేవ్, కోట కిషోర్, మల్లేశం, దేవసాని పోసెట్టి పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రోజు అంటే 5వ తారీఖు నాడు విడుదల చేయడం అనేది జరిగింది. దీని ప్రకారం 7 నుంచి 8 వరకు నామినేషన్లు, తర్వాత 9, 10, 11 నామినేషన్ల ఉపసంహరణ, తర్వాత 11వ రోజు నాడు ఎన్నికల కమిటీ పోటీ చేసే అభ్యర్థులతో ఫంక్షన్ హాల్ లోపల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లే ఈ 11 నాడు సాయంత్రము అభ్యర్థుల యొక్క తుది జాబితా విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పోటీదారులకు 13వ తారీఖు నాడు డమ్మీ బ్యాలెట్ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 19వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ పోలింగ్ తర్వాత 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈ గెలిచిన అభ్యర్థుల ప్రకటన, ప్రమాణ స్వీకారం ఉంటుంది.